అసలు నిజంగా ఊర్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాతకి సర్పంచ్ ఎవరవుతున్నారు అని మాకొక టెన్షన్ ఉన్నప్పుడు, ఫైనల్లీ సర్పంచ్ ఎవరో అని గెలిచిపోయినప్పుడు, వాళ్ళ వాళ్ళ మీద ఎంత తెలుసా మా మీద వాళ్ళకి కళ్ళు మంట వీళ్ళెట్లా సర్పంచ్ అయ్యిరనేసి. అది ఎవ్వరికీ తెలీదండి. వీడియో చూసే వాళ్ళకి గానీ, ఎవ్వరైనా సరే ఎవరికీ తెలీదు అక్కడ ఏం జరిగిందో. ఎప్పుడైతే సర్పంచ్ అని తెలిసిపోయినప్పుడు పక్క పార్టీ వాళ్ళు మా మీదికి మట్టి విసిరేస్తున్నారు. మీరు నాశనమైపోతారు. మా మీదికి మట్టి ఇసురుతున్నారు. మా మీద రాళ్ళు ఇసురుతున్నారు. మీరు ఎట్లా గెలిచారు అని అనేసి. ఎందుకంటే మీకు మా మీద అంత పగ నాకు అర్థం కాదు. మీరే అవ్వాలా? మిగతా వాళ్ళు సర్పంచ్ అవ్వకూడదా? మీరే సర్పంచ్ అవ్వాలి, మేమే ఉండాలి అని ఎందుకు ఉండాలి ఇదంతా? జనాలకి సరే నాకొక డౌటు. ఇంకొకటి ఏంటిదంటే, సరే మేమంతా మంచిగా చేసినాం జనాలకి మళ్ళీ అంత మంచిగా చేసినప్పుడు జనాలెందుకు మీకు ఓటెయ్యలేదు? నాకు ఇదే అనిపిస్తుంది. జనాలెందుకు మీకెందుకు ఓటెయ్యలేదు? మీరు అంత మంచి చేసినప్పుడు జనాలెందుకు మీకు ఓటెయ్యలేదు అడుగుతున్నా నేను మళ్ళీ. జనాలెందుకు మీకు ఓటెయ్యలేదు? జనాలకి ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంతే. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. జనాలకి ఎవరు కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు సర్పంచ్గా గెలవాలని అనుకుంటున్నారో వాళ్ళు గెలిచేశారు. దట్స్ ఫైనల్, ఇంక అయిపోయింది. అంతేగాని మోసం చేశారు, మా మీద పగబట్టారు, ఇవన్నీ మాటలొద్దు. చూసే వాళ్ళకి తెలీదు. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికి తెలీదు అసలు ఊర్లో ఏం జరిగింది, ఎంత గొడవ చేసిర్రు. ఇప్పటికీ కూడా ఇలా ఎలక్షన్స్ అయినా కూడా మనుషులు అసలు పొద్దుగా లేసి తిడుతున్నారు, పండుకుంటే తిడుతున్నారు. ఏం పని